హలో. ఒక 2 days బ్యాక్ మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. దాన్ని ఒక బ్లాగ్లో తీసా. అది ఎలా ఆర్గనైజ్ చేసాము, ఆ ఫంక్షన్ ఎలా చేసామని చూద్దాం పద. ముందు రోజు రాత్రే ఈ గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చినాం అనమాట. మేము ముందు ఆ ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసేసి సామాన్ అక్కడ ఇచ్చేసి వచ్చినాం అనమాట. మళ్ళీ వచ్చేసి మంచోడా రాముల్ సార్? చిన్నప్పటి నుంచి చాలా చదువు చెప్పాడు. మంచిగా సార్ మమ్మల్ని కొట్టినా మళ్ళీ దగ్గర తీసుకొని మంచిగా బిగిపించేవాడు. సార్ మాత్రం చాలా మంచివాడు. అయితే ఫంక్షన్ ఇంకొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతుంది. అక్కడ ఆల్రెడీ వంటలు అవుతున్నాయి. అయితే మా డాడీకి ఏం గిఫ్ట్ తీసుకున్నా అంటే రైటాన్లో ఈ వాచ్ తీసుకున్నాను. మంచిగా ఉంది, నాకు నచ్చింది. అంటే రిటైర్మెంట్కి ఒక మంచి గిఫ్ట్ అని ఫీల్ అవుతున్నాను మా డాడీకి. అంటే ఇక మీదట టైం బాగుంటుంది అని చెప్పి టైమ్స్ వాచ్ ఇస్తున్నాను నేను. ఇట్లా ఇప్పుడు మామయ్య రిటైర్మెంట్ కదా, నువ్వేం ఫీల్ అవుతున్నావు? దాని మేము రెడీ అయిపోయినాం. ఇక స్టార్ట్ అవుతున్నాం. ఒక 5 minutesలో అందరు రెడీ అయిపోయారు. అక్కడ పోయినాక మీకు అప్డేట్ చేస్తాను. గ్రామ పెద్దలు కృష్ణయ్య గారికి, మరి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి రామసారి గారికి మా పాఠశాల తరఫున, సార్ పాఠశాలనే ఇప్పుడు మా పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ చూస్తున్నారంటే ఒకసారి ఆ ముగ్గురు కనబడేసరికి ఆనందంగా డ్యాన్స్ చేసింది. ఇక్కడ సార్ వచ్చింది అంటే ఒక ఉపాధ్యాయునికి ఇంతకంటే గౌరవం ఏముండదు, ఏ అవార్డు కూడా ఉండదు. పిల్లల మనసులో జయించడానికి ఇచ్చిన అవార్డు ఏది ఉండదు. మా అవార్డు పిల్లల చేత మా అన్న పొందిందని నేను అనుకుంటున్నాను. నిజంగా చాలా గర్వంగా, జీవితంలో కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సక్సెస్ అయ్యాడు. ముగ్గురు పిల్లలు కూడా ఇచ్చిన సార్ గారికి, మరియు విశిష్ట అతిథిగా విచ్చేసిన మన ఎంఈఓ గారికి, అదేవిధంగా ఆదర్శ పాఠశాల చైర్మన్, గ్రామ ప్రజలు, ముఖ్యంగా చైర్మన్ గారు అండ్ స్థల ఎంఈఓ గారు అందరికీ చూసినందుకు చాలా ఆనందించే వెళ్తాడు. నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. బహుశా మీకు అందరికీ రమణాచారి ఐఏఎస్ తెలుసు అనుకుంటాను. సురేష్ అయితే రమణాచారి ఐఏఎస్ గారు, నేను వాళ్ళు మన స్కూల్ హై స్కూల్ గ్రౌండ్లో నిలబడడం, శంకరెడ్డి సార్ అండ్ మల్లారెడ్డి సార్ నంగూరు అట్లకి వస్తుంది. మండల ఎంఈఓ గారు, యాదవరెడ్డి గారు, మరియు ఏ విషయంలో అయినా సరే తన వంతు సహాయంగా ఏది చెప్పేవాడు. మాకు ఎంతో వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ గారికి, మా రాములకు శుభాభివందనాలు. అయితే మా నాన్న కూడా టీచర్ ఉండే. మా నాన్న రిటైర్మెంట్ అయినప్పుడు మాట్లాడాలంటే నేను ఎప్పుడు ఏ ఫంక్షన్ ఉందని మాట్లాడలేదు. కానీ వాళ్ళు అందరూ మాట్లాడుతున్న నాకు కూడా మాట్లాడదు అయింది. ఎందుకంటే నేను ఒక టైంలో రామసారి గారికి, ఉపాధ్యాయులు గారికి నమస్కారం, సభకు నమస్కారం. మా మీడియా కృష్ణయ్య గారికి ధన్యవాదాలు.
క్లాసులే చదివాను. ఎప్పటి నుంచో సార్ మాకు చెప్పిండు, కానీ మేము సార్ని చాలా మిస్ అవుతున్నాం. ఆ సార్ మీకు మళ్ళీ దొరకడు. సో నేను సార్ మీద ఒక చిన్న పద్యం రాశాను. విద్య బోధ చెప్పి విజ్ఞానాన్నిచ్చిరి, చిన్ననాటి నుండి చిలిపి చేసి మంచి బోధ చెప్పి మనిషిలో ఒకడును గొప్ప స్థాయిని గురువునెప్పుడు. ధన్యవాదాలు. సందర్భంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ఇన్ఛార్జి ఉపాధ్యాయులు వేణు గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి రాములు సార్ గారికి, ఏఏపిసి చైర్మన్ గారికి, కళాదాత కృష్ణయ్య గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి రాములు సార్ యొక్క అభిమానులు, మిత్రులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్స్ మరియు రాములు సార్ గారి యొక్క బంధువులు, ఈ గ్రామ ప్రజలు, విద్యాలయ కృష్ణయ్య గారు వారికి మరియు ఉపాధ్యాయులకు, బంధువులకు, గౌరవ ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలకు అందరికీ ప్రత్యేకంగా మా పోయి ఈ సంవత్సరమే వాళ్ళు వంటలు కూడా మంచి ప్రావీణ్యంతో ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటూ మంచి వంటలు చేసుకుంటూ వాళ్ళు ఎంతో మా పాఠశాలకు ఎవరు చేసినట్టే అందరికీ నా యొక్క నమస్కారాలు. ఉద్యోగంలో 2002 అక్టోబర్ 15 కౌడిపల్లి మండల్ కొరసించ తాండా అక్కడ ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. నేను కిలోమీటర్లు రోజు 3 సంవత్సరాలు 2005 నవంబర్లో కల్వకుంటకు వచ్చాను. కాంపేట్ మండలం కల్వకుంట. 2005 నవంబర్ నుండి జూలై 2012 13 వరకు కల్వకుంటలో పనిచేశాను. తర్వాత 2012 జూలై 12 మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది. మేము అనుకున్న దానికంటే మంచిగా అయింది. అన్ని అరేంజ్మెంట్స్ మంచిగా అయింది. అంతా మంచిగా అయిపోయింది. లాస్ట్లో పిల్లలు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. మా డాడీ కూడా ఎమోషనల్ అయ్యాడు. చాలా బాగా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.